హే ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఆపరేషన్ బ్లాక్ బాక్స్. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం కేరళ తీరం దగ్గర జరిగిన ఒక ముఖ్యమైన మెరిటైమ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. సింగపూర్ ఫ్లాగ్ తో ప్రయాణిస్తున్న వనీ హై 503 అనే కార్గో షిప్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్. ఈ షిప్ లో హజార్డియస్ మెటీరియల్స్ ఉన్నాయి, అంటే బ్లాస్ట్ కు మరియు స్పాంటేనియస్ కంబషన్ కు గురయ్యే ప్రమాదకరమైన మెటీరియల్స్. బహుశా దీనివల్లే పెద్ద పేలుళ్లు మరియు మంటలు చెలరేగాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు నేవీ వెంటనే రెస్పాండ్ అయ్యి అత్యంత కష్టమైన పరిస్థితుల్లో ఒక రెస్క్యూ మరియు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ షిప్ లో 22 క్రూ మెంబర్స్ ఉన్నారు. వారు టైవాన్, సింగపూర్, బహుశా చైనాకు చెందినవారు. వీరిలో 18 మెంబర్స్ ని ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్ కాపాడారు. కానీ మిగిలిన 4 సిబ్బంది ఏమయ్యారో ఇంకా తెలియలేదు. ఈ స్విఫ్ట్ ఆపరేషన్ కు సింగపూర్స్ అంబాసిడర్ టు ఇండియా కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఇండియన్ మీడియా కూడా ఇండియా యొక్క స్విఫ్ట్ ఆపరేషన్ రెస్పాన్స్ ను మెచ్చుకుంది. ఇండియన్ నేవీ మరియు కోస్ట్ గార్డ్ వారి ఐఎన్ఎస్ సూరత్ డిస్ట్రాయర్ షిప్ అండ్ డ్రోనియర్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు లాంటి అసెట్స్ ను ఇమీడియట్లీ డిప్లాయ్ చేయడం అనేది ఇండియా యొక్క ప్రిపేర్డ్నెస్ మరియు కేపబిలిటీస్ ను తెలియజేస్తుంది. ఈ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది ఇండియా యొక్క మెరిటైమ్ సేఫ్టీ మరియు సముద్ర సిబ్బంది యొక్క సంక్షేమం పట్ల ఉన్న కమిట్మెంట్ ను చూపిస్తుంది. వారు ఏ దేశానికి చెందిన వారైనా లేదా వారు ఏ జెండా కలిగి ఉన్నా సరే. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇటీవల సోమాలియా పైరేట్స్ దాడి చేసిన ఒక షిప్ నుండి వచ్చిన SOS కాల్ కు చైనా స్పందించడానికి నిరాకరించింది. ఇది చాలా కాంట్రవర్షియల్ గా మారింది. రీసెంట్లీ 1 year బ్యాక్ చైనాకు ఒక SOS కాల్ అంటే సేవ్ అవర్ సోల్ అండ్ మీనింగ్. ఏదైనా షిప్ చాలా ప్రాబ్లం లో ఉంటే, ఏదైనా అటాక్ జరిగితే సో వాళ్ళు అప్పుడు ఎమర్జెన్సీ SOS కాల్ ని రిలీజ్ చేస్తారు. ఆ టైంలో ఏ నేవీ అయినా రెస్పాన్స్ అయ్యి హెల్ప్ చేస్తుంది యాజ్ పర్ హ్యుమానిటేరియన్ బేసిస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఫ్లాగ్ యూ హోల్డ్ అండ్ విచ్ కంట్రీ యూ ఆర్ ఫ్రమ్. బట్ చైనా వరల్డ్ ని షాక్ కి గురిచేసింది. యాక్చువల్లీ లైబేరియన్ ఫ్లాగ్డ్ షిప్ దాంట్లో ఇజ్రాయలీ క్రూ మెంబర్స్ ఉన్నారు. దానిపై సొమాలియన్ పైరేట్స్ అటాక్ చేశారు. ఆ టైంలో చైనీస్ నేవీ దగ్గరలో ఉండి కూడా SOS కి రెస్పాన్స్ ఇవ్వలేదు. US మరియు US అలైడ్ కంట్రీస్ చాలా ట్రై చేశారు ఈ షిప్ ని సేవ్ చేయడానికి, కానీ చాలా దూరంలో ఉన్నారు. చైనా ఇంత పెద్ద మిలిటరీ బడ్జెట్ పెట్టుకుని వరల్డ్ లో బిగ్గెస్ట్ నేవీ అయి ఉండి కూడా SOS కాల్ ని ఇగ్నోర్ చేయడం చైనా ఎంత అన్ప్రొఫెషనల్ అండ్ దమ్ములేని నేవీ అని అర్థమవుతుంది. దీనిపై చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. చైనాకు ఒక్కసారి 2 సార్లు కాదు, 59 టైమ్స్ డిస్ట్రెస్ కాల్ వెళ్ళింది. ఈ ఇన్ఫర్మేషన్ పెంటగాన్ రిలీజ్ చేసింది అండ్ చైనీస్ నేవీని వరల్డ్ ముందు ఎక్స్పోజ్ చేసింది. ఇది చాలా కంట్రీస్ కూడా నోటీస్ చేశాయి. సౌత్ చైనా సీలో చైనా నియర్ బై ఉన్న కంట్రీస్ ని చాలా బుల్లి కూడా చేస్తుంది. దానిపై చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి అండ్ చాలా న్యూస్ పోర్టల్లో కూడా వచ్చాయి. బట్ ఇండియన్ నేవీ, నేను ఇండియన్ అని చెప్పట్లేదు, కానీ ఇండియన్ ఓషన్ లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇండియన్ నేవీ సూపర్ హీరోలా వర్క్ చేస్తుంది. ఆఫ్రికన్ రీజన్ అయినా, ఇండియన్ సదరన్ పార్ట్ రీజన్ అయినా, ఎక్కడైనా అవసరం ఉంటే ఇండియన్ నేవీ ఇమీడియట్లీ అక్కడికి వెళ్లి హెల్ప్ చేస్తుంది. మన ఫ్యూయల్ ఖర్చు అవ్వచ్చు, మన నేవీ పర్సనల్ ప్రాణాలు పనంగా పెట్టి చాలా రిస్కీ ఆపరేషన్స్ చేస్తారు. ఒకవేళ ఆపరేషన్ సరిగ్గా జరగకున్నా నేవీపై నింద పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పక్కకు పెట్టి వి గో దేర్ అండ్ ట్రై టు డూ అవర్ బెస్ట్. వరస్ట్ పార్ట్ ఏంటంటే ఇండియన్ నేవీని వెస్టర్న్ మీడియా సరిగ్గా కవర్ చేయదు, ఈవెన్ అరేబియన్ మీడియా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అల్ అరేబియన్ ఇంగ్లీష్ ఆర్టికల్ ఉంది. దీంట్లో ఇండియన్ నేవీ డిప్లాయిడ్ ఆఫ్టర్ క్రూ ఇంజూర్డ్ ఆన్ బర్నింగ్ కంటైనర్ షిప్ అని మెన్షన్ చేశారు. అందరికీ అనిపిస్తుంది మన కంటైనర్ షిప్ లో మంట అంటుకుంటే ఇండియన్ నేవీ లేట్ గా వెళ్ళింది అని. నో ప్రాబ్లం, ఇవన్నీ టాక్టిక్స్ ఉంటాయి. బట్ ఐ బిలీవ్ వి ఇండియన్ షుడ్ టాక్ అండ్ స్ప్రెడ్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ ద వరల్డ్. ఈ 2 సంఘటనలు ఈ ప్రాంతీయ శక్తులు వారి యొక్క మెరిటైమ్ ఆపరేషన్స్ లో తీసుకునే మోరల్ మరియు ఎథికల్ అప్రోచెస్ లో ఉన్న తేడాని చూపిస్తున్నాయి. ముఖ్యంగా స్ట్రాటజిక్ గా ముఖ్యమైన ఇండియన్ ఓషన్ రీజన్ లో ఇండియన్ నేవీ యొక్క యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఈ వైటల్ వాటర్ వేస్ లో ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్ గా ఇండియన్ నేవీ స్థానాన్ని బలపరుస్తుంది. ప్రత్యేకంగా ఇండో పెసిఫిక్ లో ఇండియా, చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య మారుతున్న నేవల్ పవర్ డైనమిక్స్ ఉన్న సమయంలో ఇండియా మెరిటైమ్ రెస్క్యూలో చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తున్నప్పటికీ వెస్టర్న్ మరియు అరేబియన్ మీడియాలో దీనికి తక్కువ కవరేజ్ ఇస్తున్నారు. కొన్నిసార్లు మిస్లీడింగ్ గా కూడా ఉంటుంది. కాబట్టి ఇండియా యొక్క గొప్ప పనులను అందరికీ తెలియజేయడం చాలా ముఖ్యం. దీని ద్వారా మనం గ్లోబల్ నెరేటివ్ ను సరిదిద్దవచ్చు. తద్వారా మెరిటైమ్ డొమైన్ లో ఇండియా యొక్క పాజిటివ్ మరియు రెస్పాన్సిబుల్ పాత్రను అందరూ గుర్తిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ బటన్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.